మధుమేహ రోగులకు ఇంటి వద్దే సమగ్ర వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన స్మార్ట్ హోమ్ కేర్ ప్లాట్ఫామ్ డాక్టర్ డయాను హైదరాబాద్ లక్డీకప్పుల్లో జరిగిన ఐడియా క్లినిక్స్ 13వ జాతీయ మధుమేహ మరియు ఎండోకైనాలజీ రీసెర్చ్ అప్డేట్ సదస్సులో ప్రారంభించారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా రోగులు ఇంటి వద్దే రక్త నమూనా సేకరణ, ఎండోకైనకాలజిస్ట్ వీడియో కన్సల్టేషన్లు, అలాగే నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణ, ఫార్మసీ సేవలు తదితర సౌకర్యాలు పొందవచ్చు. అలాగే డయాబెటిక్, రెటినోపతి, న్యూరోపతి వంటి సమస్యలు, స్క్రీనింగ్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతతో మధుమేహ నిర్వహణను మరింత సులభతరం చేసి ముందస్తు నివారణకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ వేదిక లక్ష్యమని ఐడియా క్లినిక్స్ వ్యవస్థాపకులు శ్యామ్ కలవపల్లి తెలియజేశారు. Causing the stop effect, disrupting the dopamine and the don't consider whenever we are evaluating prolactin is sometimes it can be macroelectrolyte, no headache, no symptoms, but comes with a prolactin of maybe 60-70. So we need to repeat the IgG antibodies against prolactin can be positive and they can bind to monomeric prolactin levels of prolactin and can. So 4% of the patients can have these antibodies. So we need to be cautious while evaluating the hyperprolactin. ఏమంటే ఈ మధ్య ఈ కాలంలో వాట్ వీఆర్ సీయింగ్ డయాబెటీస్ త్వరగా వస్తుంది మన పాపులేషన్లో, అర్లియర్ ఏజ్లో వస్తుంది. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమందంటే యాజ్ డాక్టర్ శ్యామ్ సెడ్, డయాబెటిక్స్ డెవలప్ కాంప్లికేషన్స్ అండ్ ఆ కాంప్లికేషన్స్ వలన మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ అవుతుంది. కానీ ఇవన్నీ ప్రివెంటబుల్ ఉన్నాయి, ఇవన్నీ రాకుండా చూసుకోవచ్చు. అది ఎట్లా ఉందంటే ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ ఉంటే అందరూ దీనికి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రివెంట్ చేయవచ్చు. అందుకోసమే ఈ ఆబ్జెక్టివ్ ఏముందంటే ఈ యాప్ కూడా లాంచ్ చేస్తున్నారు డయా అని. అండ్ దట్ ఈస్ టు ప్రొవైడ్ హోమ్ బేస్డ్ కేర్ and education, information to patients that you can make a change in your lifestyle and prevent diabetes. Adi cheyadaniki I would compliment Dr. Shyam and congratulate him for introducing this facility, which is going to make a lot of difference for many people with diabetes or even those who are at risk of developing diabetes who can prevent their problems. చాలా సార్లు సైలెంట్ ఉంటుంది, ప్రాబ్లం లేకపోవచ్చు, ఏ సిమ్టమ్స్ లేకపోవచ్చు. సో స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈవెన్ మన గవర్నమెంట్ ఏమంటుందంటే ఎవ్రీ పర్సన్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 30 షుడ్ హ్యావ్ ఎ టెస్ట్ అంటారు, should have a test for glucose test. Atla overall we are saying that everybody should go for a test. So we should be testing. అప్పుడే మనకు తెలుస్తుంది. లేకుంటే ఏముందంటే ఇప్పుడు మనం చూస్తే మన దేశం అంతట్లో ఒక 10 కోట్ల మందికి డయాబెటీస్ ఉంది. దాంట్లో ఒక సగం మందికి తెలియదు డయాబెటీస్ ఉన్నట్టు. ఎందుకంటే ఏం లక్షణాలు లేకపోవచ్చు. లక్షణాలు లేకుండా కొంతకాలం అయినాక విత్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వచ్చు. కాంప్లికేషన్స్ అయినప్పుడు చాలా అడ్వాన్స్ స్టేజ్ అయిపోయింది. అంటే దాంట్లో అప్పుడు మనము ఈ ప్రివెంట్ చేయడం కాంప్లికేషన్స్, సో తొందరగా గుర్తుపట్టడంలో, తొందరగా డయాగ్నోస్ చేయడంలో ఇవన్నీ ప్రివెంట్ చేయవచ్చు. సో అందుకోసమే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడి షుడ్ స్క్రీన్ దెమ్సెల్వ్స్, ఐడెంటిఫై డయాబెటీస్ ఎర్లీ, మేనేజ్ డయాబెటీస్ ఎర్లీ, సో దట్ ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు, కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అదే కాన్సెప్ట్ మీద శ్యామ్ గారు ఐఎమ్ కంప్లిమెంటింగ్ హిమ్, కంగ్రాచులేటింగ్ హిమ్.